బ్యాక్ టు మన ఊరు మన వార్తలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ రైతులు ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అచ్చంపేట మార్కెట్ యార్డులో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలుపుకు 15,000 నుంచి ఆయన బస్తా జోకితే అది 45 కిలో 49 కిలోల 50 కిలోలు ఇస్తారు మాకు రేటు. దాన్ని కొనుక్కొని పోతున్నాం. ఇవాళ వాళ్ళు ఇక్కడ కొంటే మాత్రం ఇది 25 కిలోలు కిలో దండే కొట్టుకుంటారు. మళ్ళీ పొరక అవన్నీ అలాగే ఉంటాయి. అది ఇడిచిపెట్టి ఏదో పోని అనుకుంటే ఉంటా గుడక వాళ్ళు ఇవాళ వస్తే చైర్మన్ పనులు పోలీసులకు ఏం అవసరము? పిఎస్లు ఉండాలి పోలీసులు. ఏమైనా కేసు రైతు ఏమైనా దొంగతనం చేసిండా, ఏమైనా ఎత్తుకొని వచ్చాడా, దోపిడీ చేసిన రైతు పోలీసులు ఎందుకు రావాలి? రైతులు రావాలి. షేట్లు ఇచ్చినోడు అడగాలి, నీకు ఏం న్యాయం జరిగింది, ఏ న్యాయం చేస్తానో ఉండాలి. ఒక్క షేట్ ఉండ ఇడ మార్కెట్ చూడు, ఒక్క షేట్ ఉండ. ఇప్పుడు ఇడ పీకి మేము తీరా మార్కెట్కు తీస్తే ఇవాళ మధ్య దళారీలంతా షేట్లంతా 3 రోజులు. శుక్రవారం అంటే ఆదివారం, శనివారం బంద్ ఉన్నది, ఆదివారం బంద్ ఉన్నది, సోమవారం డేట్ ఇది అయింది. మార్కెట్ 3 రోజులకే ఒక 1,000 రూపాయలు తేడా, 1000 అంటే ఈ రైతులు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎవరికి కనిపడతలేరు. ఎందుకంటే ఈ రైతులకు ఐక్యత లేదు, యూనిట్ అనేది లేదు, సంఘాలు ఉన్నాయి కానీ ఒక తాటి పైకి రారు. ఎందుకంటే కమిషన్లకు కకృతిపడి ఇవాళ ప్రభుత్వం ఉంది, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా మరోసారి కూడా జులిపించింది. పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటుసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఈ ప్రహరీ గోడను గతంలోనూ హైడ్రా అధికారులు పడగొట్టారు. అయితే మరోసారి నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడను నిర్మించడంతో భారీ బందోబస్తు నడుమ క్రెయిన్లతో ప్రహరీ గోడను కూల్చివేశారు హైడ్రా అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించారని పద్మానగర్ కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ తెల్లవారుజామున పోలీసు బలగాలు క్రెయిన్లతో అమీన్పూర్ కు చేరుకుంది హైడ్రా సిబ్బంది. పెద్ద చెరువు సమీపంలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. హైడ్రా స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని, అయినా మళ్ళీ చేశారు. మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా, అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు యాక్షన్ తీసుకున్నారు. కోర్టులో ఉండగా కూడా ఇట్లా కట్టడం కరెక్ట్ కాదండి. ఎఫ్టీఎల్ అనేది మన వాళ్ళంతా చేసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మళ్ళీ తెగించి మళ్ళీ చేస్తున్నారు, రోడ్ బ్లాక్ చేయడం జరిగింది. అయితే దాని గురించే నిన్న హైడ్రా కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి చేశానండి. మేము హైడ్రా కమిషనర్ గారికి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తమకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలో దాదాపు 62,000 మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి రైతులందరికీ ఏకమొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట తప్పారన్నారు అన్నదాతలు. ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని వారంతా డిమాండ్ చేశారు. లక్షపూర్ మొత్తం ఒక 200 మందికి రుణమాఫీ రాలేదు. దేశీ గవర్నమెంట్ అన్న మళ్ళీ టోటల్ చూస్తుంటే మళ్ళీ 90% కాంగ్రెస్ వాళ్ళది. రైతులను కూడా అక్కడ మా లక్ష్మీపూర్ రైతులంతా 90% కాంగ్రెస్ వాళ్ళది. మాకే రుణమాఫీ రాలేదు. అట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ విధంగా వాగ్దానం చేశారో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ కలెక్టర్. రైతు భరోసా కింద తమకు రైతు రుణమాఫీ జరగలేదని జగిత్యాల జిల్లా అన్నదాతలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రైతులు ధర్నా చేపట్టారు. భూషణ్ రావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించి రైతులంతా నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సర్కార్ వెంటనే తమకు రైతు భరోసా కింద రుణమాఫీ చేయాలని రైతులంతా డిమాండ్ చేశారు. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేటకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన 7 కూలీలకు అధికారులు విముక్తి కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపంలోని క్యాంప్ లో ఉన్న యువకులను దళారుల నుంచి రక్షించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బెట్టి పనిచేస్తూ కాలం గడుపుతున్న కూలీలకు విముక్తి కల్పించారు. కృష్ణా రివర్లో వీళ్ళు బాండెడ్ లేబర్ పనిచేస్తున్నారని చెప్పి ఒకటి సమాచారం రావడం వల్ల ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారిని స్థానిక ఎస్ఐ గారిని కోఆర్డినేషన్ చేసుకొని
వీళ్ళను రిస్క్ చేసి వీళ్ళని అక్కడ నుండి తరలించడం జరిగింది. వాళ్ళని అక్కడ నుండి బోట్ ద్వారా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని రిస్క్ చేసి గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బాలురావు వసతి గృహంలో వాళ్ళకు నివాసం ఏర్పాటు చేయడం అయినది. ఈరోజు వాళ్ళని స్థానిక ఆర్డీఓ గారికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత యాక్ట్ ప్రకారం ఆ సారు ఎలాంటి ఉత్తర్వులు తీసుకుని దానికి మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ వెట్టి చాకరీ చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వారిని తీసుకొచ్చి ఈ ఎస్సీ హాస్టల్ నందు బాయ్స్ హాస్టల్ నందు వీరిని రాత్రి షెల్టర్ ఇచ్చి ఆర్డీఓ గారి ముందు వీరిని హాజరుపరుస్తాము. అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వారిని కూడా తీసుకొచ్చి వాళ్ళ నివాస స్థలాలకు చేరుస్తాం. గ్రామంలో విచారణ జరిపించి వాటిని కూడా అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం. మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వచ్చాను సార్. మేము వైజాగ్లో ఒక బ్రోకర్ మమ్మల్ని తీసుకొచ్చి దినాకరాన్ని వెతికి మమ్మల్ని అప్పచెప్పాడు సార్. మాకు నెలకు 15,000 శాలరీ ఇస్తామని చెప్పి నైట్ 2 గంటల నుంచి మళ్ళీ 10 గంటల వరకు పని చేయించుకుంటూ 1 గంట రెస్ట్ ఇస్తూ మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 2 గంటల నుంచి నైట్ 10 వరకు మళ్ళీ వల్లాగిస్తూ ఉన్నారు సార్. మేము ఈ పండగకి సంక్రాంతికి ఊరు వెళ్ళిపోతామని చెప్తే కనుక మమ్మల్ని కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు సార్. మొన్న కూడా అడిగితే కనుక మొన్న కూడా కొట్టడానికి వచ్చారు సార్. మా మీదకి కాలు పుల్లేడిపోయి ఒక్క గంట రెస్ట్ ఇమ్మని అడిగినా సరే రెస్ట్ లేదు ఏమీ లేదు మీరు పోయి వల్లాగండి అని అన్నారు సార్. నిన్న కొంతమంది సార్లు వచ్చి మమ్మల్ని బయటపడేసి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టారు సార్. అతను బ్రోకర్ అంట మాకు తెలియదు. వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నైట్ 2 o'clock లేపి అక్కడ నుండి వర్క్ స్టార్ట్ చేశారు సార్. మళ్ళీ రాత్రి 10 వరకు చేయాలి. ఫుడ్ గిట్లా మధ్యాహ్నం పూట ఒకటే టైం పెడతారు, సాయంత్రం ఒక టైం పెడతారు. రాత్రి 2 గంటల నుండి 10 గంటల వరకు చేపించి మళ్ళీ అక్కడ నుండి 1 గంట రెస్ట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లేకపోతే చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏమన్నా మేము వెళ్ళిపోతాం మాకు కష్టాలు వచ్చినాయని చెప్పుకుంటే కూడా నానా బూతులు అమ్మలు అక్కలు అని చెప్పి మారి ధర్నంగా గలీజ్గా పెడుతున్నారు. మేము అక్కడ నుండి ఏదైనా వెళ్ళిపోదామని చెప్పి కొద్దిగా ఏదైనా కంగారు పడితే కూడా కొట్టి చంపేయడం. పెద్దపల్లి జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రబ్బర్ స్టాంప్ గా వ్యవహరిస్తోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. రామగుండం తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొన్నారు. స్థానికంగా పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నామని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిని ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరిస్తుందని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. 50 కిలోమీటర్ల దూరంలో మేము నష్టపోతున్న మార్పు రాకుండా మాకు వెచ్చించాల్సిన నిధులు మీరు హైదరాబాద్ లో సీసీ కెమెరాలు పెడతారు, ఇక్కడ పోలీసులు అడిగితే ఏమి ఇయ్యారు. కానీ మా పోలీసులు ఎవరు రాలేకుండా ఎంత కట్టడి చేస్తారు కూడా మీకు సేవ చేస్తున్నారు. ఇక్కడ జనం పెరగాలి, ఇండస్ట్రీ రావాలి అని వాళ్ళు సహకరిస్తున్నారు. వారిని కూడా అభినందిస్తా ఉన్నారు. ఇవాళ 1,00,000 టన్నుల బొగ్గు రోజు కాలుతే సార్, దాంట్లో వచ్చేటువంటి కాలుష్యం ఎంతో ఒక్కసారి గమనించాలి. పొల్యూషన్ కంట్రోల్ కూడా జనవరి 31న రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే గద్దర్ 77వ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి నాయకుడు టీపీసీసీ అధికార ప్రతినిధి కోటా శ్రీనివాస్ గద్దర్ కుమారుడు సూర్య కిరణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గద్దర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న నానా జయంతి 77వ జయంతిని విజయవంతం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఉదయం 11 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు వినిపించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రేషన్ మాఫియా నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు లంచం ఇవ్వాలంటూ వేధించడంతోనే ఏసీబీని ఆశ్రయించామన్నారు బాధితులు. నా దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసిండు. ₹1,30,000 బిల్ ఇచ్చాను. 1,30,000 వచ్చినా ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాను. క్యాష్ ఏమో 70 ఇచ్చిన, ఫోన్ పే 30 వచ్చి. నేను ఏం చేసిన పోలీసుకి సాహసం చేసిన అంటే తప్పు చేయలేదు కాబట్టి మంచి పని చేసి నేను ₹100 ట్రాక్ చూడు సార్, దండం పెడితే కాళ్ళు మొక్తా అన్నా. నేను చెప్తే కేసు చేసి ఇది నల్గొండ జిల్లాలో ఎక్కర్లేదు. ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రష్మి గారు దిగితే నన్ను కేసు చేయాలి. నువ్వు నీ పేరు చెప్పి కేసు చేసు అంటే ఎక్కడ లేరండి. ఓన్లీ వరంగల్ కమిషనరేట్, నల్గొండ కమిషనరేట్, ఇక్కడ లేదు.
అంటే మీ తమ్ముని పేరు చెప్పినాక నేను కూడా డిమాండ్ చేస్తాను. మా తమ్ముడు లేడు అప్స్టాండింగ్ ఉంది కాబట్టి తమ్ముడు 2 సార్లు గత మా తమ్ముడు గత 2 సార్లు ఇచ్చి పైసలు వాడు ఈ తర్వాత జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం గ్రామం నుండి పాలకుర్తి మండల కేంద్రానికి స్కూల్ విద్యార్థులతో వస్తున్న ఆటోను పాలకుర్తి సీఐ తనిఖీ చేశారు. ఆటోలో 20 మంది విద్యార్థులు ఉండటంతో సీఐ డ్రైవర్ పై మండిపడ్డారు. నిబంధనల్ని అతిక్రమించి ఆటోలో ఓవర్లోడ్ తో ప్రయాణికులను తీసుకువస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పిల్లల భద్రత తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని సూచించారు పోలీసులు. వారు ప్రయాణించే వాహనాల్ని అనునిత్యం పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.